హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ ఏంటో చూసేద్దామండి. మా తమ్ముడు ఈరోజు వచ్చారన్నమాట అండి మా నాన్నగారికి సెలబ్రేషన్స్ చేయడానికి. వాడొస్తే చాలు ఇంట్లో హడావుడండి. మా నాన్నగారు అయితే కొంచెం మౌనంగా కూర్చున్నారన్నమాట. ఎందుకంటే అది గిఫ్ట్ మాట అండి, డ్రెస్సు. అలాంటి డ్రెస్ మా నాన్నగారు ఎప్పుడు వేసుకోలేదన్నమాట. సో ఏంటంటే మా నాన్నగారికి ఇలాంటి డ్రెస్సులో చాలా కంఫర్ట్గా ఉంటారన్నమాట. పండగలు వస్తే చాలండి ఇదే డ్రెస్లో వెళ్తుంటారన్నమాట. ఒకటి రెండు సార్లు రోడ్డు మీద ఆఫ్ చేసి ఫొటోస్ తీసుకున్నారటండి. ఎందుకంటే తెలుగింటి సాంప్రదాయం అని చెప్పి. అలాగే టిప్ టాప్గా తయారవుతారండో. ప్రతి పండగకి కూడా చిన్న పిల్లలాగా బట్టలైతే ఉండాలండి. పుట్టినరోజు నుంచి పెళ్లి రోజు నుంచి ప్రతి పండగకి కూడా మనవరాలు ఈ మా చుట్టుపక్కల ఉన్న షాపులన్నింటినీ కూడా పోషిస్తుంటారండి. ఎందుకంటే వాళ్ళిద్దరికీ పండగ వస్తే వాళ్ళిద్దరికీ బట్టలు ఉంటే చాలండి, ప్రపంచం అంతా అందరికీ ఉన్నట్లేమాట. అంతా మా అమ్మాయితోని ఎక్కువగా ఫ్రెండ్షిప్ మాట అండి. ఆ తాత మనవరాలు ఇద్దరిది ఒకటే ప్రపంచం మాట అండి. సో మా నాన్నగారు అయితే ఇలాంటివి ఎప్పుడూ వేయలేదు. ఆయన డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యారు కదండి, సిఐగాన. సో ఆయన ఏంటంటే కొంచెం అఫీషియల్గా వేసుకుంటారన్నమాట. ఇలాంటి ట్రెడిషనల్గా ఇలాంటివి వేసుకోరన్నమాట. సో అందుకే ఫస్ట్ టైం ఇది వేసుకునేసరికి కొంచెం నాకు నప్పిందా లేదని. అమ్మో, బట్టల విషయంలో చిన్న పిల్లల కన్నా దారుణం అండి బాబు. మా నాన్నగారని చెప్పుకోకూడదు కానండి. నీట్నెస్లో కానీ బట్టల్లో కానీ రెడీ అవ్వడం కానీ చాలా బాగా రెడీ అవుతారు. హ్యాపీ ఫాదర్స్ డే. లల్లి వస్తుంది. లల్లి మీ డాడీకి చెప్పు. సర్ప్రైజ్గా కేక్ తీసుకొచ్చాడనమాట అండి. మొన్న మా అమ్మగారు బర్త్డే అయింది, చాలా అవుతున్నాయి కానీ ఈ మధ్యన మేము ఏమి కట్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే అమ్మకి హెల్త్ చాలా బాగాలేదు. చూసారు కదా వీడియోలో ఎలా ఉన్నారు. ఈ మధ్యన కొంచెం లేచారన్నమాట అండి. సో మా అమ్మ అయితే కేక్ తీస్తుంది. మా హస్బెండ్ అండి ఇలా వీడియో అనగానే ఏదో ఆయన కుర్చీ కింద మా ఏదో బాంబు పెట్టిన ఫీలింగ్తో ఉంటారన్నమాట అండి. అస్సలు నవ్వరు చేయరన్నమాట. మామూలుగా అయితే ఫుల్గా కామెడీగా జోకులు వేస్తారు కానీ అమ్మో వీడియో పెట్టామంటే చాలు అంతే. ఇక మా అమ్మాయి ఇంకా మరి మా తమ్ముడు వచ్చాడనుకోండి, వాళ్ళ మావయ్య వచ్చారనుకోండి, ఏదో సెటైర్ వేస్తూ ఉంటారనమాట మా లల్లికి. సో అందు గురించని ఏదో ఒకటి హూ అని అనుకుని ఉంటుందన్నమాట. మా వాడు బాగా ఏడిపించేస్తాడనమాట అండి. కానీ చాలా బాగా ప్రేమగా చూస్తాడనమాట. ఈయనైతే కనుక పైడిరాజు గారు మా అమ్మాయికి హెల్ప్ చేసేస్తున్నారు. ఆ అమ్మాయి ఎక్కడ ఆలిసిపోతుందని కింద క్లాత్ తెమ్మంటే ఆవిడది పట్టుకొని ఉండిపోయింది. ఈవిడ కేక్ని ఇంత స్పీడ్గా తీసేస్తుందని చెప్పి ఆయన వచ్చి హెల్ప్ చేస్తున్నారు అనమాట అండి. ఏం చేస్తాం, వాళ్ళ తాతయ్య కళ్ళన్నీ కూడా వాళ్ళ మనవరాలు ఎలా తీస్తుందో ఏంటోనని. మా నాన్నగారికి ఏంటంటే ఈ చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు. ఫస్ట్ టైం అండి అలాంటి డ్రెస్ వేసుకోవడం. ఆయన సాటిస్ఫై అవ్వాలండో ఎయ్యి బాబోయ్. ఆయన డ్రెస్సుల కాస్ట్లు చాలా ఎక్కువ అన్నమాట. డ్రెస్సుల విషయంలో చిన్నపిల్లల్లాగా అంతేనండి. 77 సంవత్సరాలు వచ్చేయంటే ఆయన చిన్నపిల్లల లెక్కే కదా. మేమందరం ఎవరైనా ఆయనకి కానీ బట్టలు కొంటే జడుస్తాం అన్నమాట. అంటే భయపడిపోతాం ఆయన వేసుకునే వరకు నచ్చిందా లేదా అని చెప్పి. దేవుడా, మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లోని పనిచేసి రిటైర్ అయ్యారన్నమాట అండి. ఈయన మాకు ఆస్తుల కన్నా మాకు చదువు, విజ్ఞానం, సంస్కారాన్ని మాత్రం నేర్పించారండి. అదే మాకు ఇప్పుడు పెద్ద ఆస్తిగా నిలబడింది మాట. మేము ఎవరితో మాట్లాడినా, మేము ఎక్కడ పని చేసినా, ఎక్కడ ఉన్నా సరే అదే ఆ విలువలే మమ్మల్ని చాలా పెద్ద ఎత్తున అందరిలోని కూడా నిలబెడుతున్నాయి. మేము మొత్తం 4 పిల్లలమండి. ఒక ఆడపిల్ల, 3 మగపిల్లడు. పెద్దనియా చిన్ననియా మిస్ అయ్యారన్నమాట. మా తమ్ముడు కౌగిలించి చంపేస్తాడు ప్రేమతో అనమాట. నాడు వచ్చాడంటే చాలు కాళ్ళకి దండాలు పెట్టేసి కౌగిలించేసి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటాడండి. హ్యాపీ ఫాదర్స్ డే. మా నాన్నగారు ఒక్క జీతం మీద ఇంట్లోనే దగ్గర 10 మంది ఉండేవాళ్ళం మాట అండి. అందరూ చదువు మీద ఏం తిన్నా ఏం ఉన్నా బయటికి వచ్చేవాళ్ళం కాదు మాట అండి. అలాగే మా అమ్మగారు మా నాన్నగారు మమ్మల్ని పెంచారన్నమాట అండి. నీలిమ అంటే ఎవరో కాదండి, మా తమ్ముడు వాళ్ళ వైఫ్, మా మరదల మాట. మా నాన్నగారు ఈరోజు ఉదయాన్నే మెసేజ్ చూసి నాకు కోడలు చెప్పింది ఫాదర్స్ డే అనేసి, మీరు ఎవరు చెప్పలేదు ఇంట్లో ఉండని మమ్మల్ని ఏమో దెప్పు పొడిచారండి. అప్పుడు మాట మేమందరం ఓహో అనేసి మేము అందరం చెప్పామన్నమాట. అప్పటికే మా తమ్ముడు ఏంటంటే అన్ని ప్లాన్ చేసుకున్నాడటండి. సో మా మరదల వాళ్ళని ఈరోజు మా అందరికి తెలిసింది. మేమేంటి ఆదివారం వచ్చిందంటే ఇంకంతే స్వచ్ఛ భారత్ మాట అండి ఇల్లంతా. ఎందుకంటే వారం అంతా మేము ఎవరు ఉండం కదండి. ఆదివారం కొంచెం అన్ని క్లీనింగ్ చేసుకుంటాం అన్నమాట. అడ్వాన్స్ హ్యాపీ డాటర్స్ డెవిల్స్ డే. ఏంటి ఇక్కడ చేరావేంటి? ఈరోజు స్పెషల్సా? ఈరోజు ఫాదర్స్ డే. మీ అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే. చూడండి ఈరోజు స్పెషల్స్ ఏంటో చూసేయి. వెజిటేబుల్ బిర్యానీ, ఆల్ వెజిటేబుల్. ఈరోజు మన తాతయ్య చేశారు. ఇది తాతయ్య స్పెషల్ అన్నమాట. చికెన్ ఫ్రై,
అమ్మమ్మకి బీరకాయ ఫ్రై, తర్వాత తలకాయ కూర. ఎవరి తలకాయ? మేక తలకాయ. ఇది బ్రెయిన్, నీకు లేనిది ఇక్కడ ఉన్నది. లల్లి భలే ఉంది కదా, నీకు లేనిది ఈ గిన్నెలో ఉన్నది ఏంటి? బ్రెయిన్. చూడు ఒకసారి బ్రెయిన్. ఇదిగా. సరే నాకు లేదు కదా, నేను ఆపేసి తీ. ఓకేనా? ఇదేమో బఠానీ, ఇదేమో చపాతీ. ఇది ఈరోజు స్పెషల్స్. కేక్, ఇదేమో కేక్. ఇదండి ఈరోజు మా ఫాదర్స్ డే స్పెషల్. యాక్చువల్లీ ఫాదర్స్ డే అని కాదు, మీ అందరికీ తెలిసిన విషయమే. సండే రోజు మా ఇంట్లో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మీరు చాలా వీడియోస్లో చూశారు కదండి. కాకపోతే తలకాయ స్పెషల్ అండి, ఎందుకంటే తలకాయ తినాలనిపించే సంవత్సరం అయిందన్నమాట. ఈ తలకాయ కూర అంటే ఎందుకోనండి తినాలనిపిస్తుంది, కానీ కొంచెం తినేసరికి మళ్ళీ వెగట వచ్చేస్తుంది. ఈరోజు మా నాన్నగారిని తలకాయ కూర తెమ్మంటే, వాటాలు తెమ్మంటే మా నాన్నగారు తలకాయ పట్టుకొచ్చారండి. ఏం చేస్తాం, మళ్ళీ కొంచెం తీసి ఆయించి పక్కన పెట్టామంట. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ సేవ మేడం ఛానల్ అండి. ఇవైతే మా నాన్నగారు మా అమ్మగారికి సంబంధించిన కొన్ని ఫొటోస్. మా నాన్నగారికి మా అమ్మగారు, ఆ తర్వాత మా పాపే మాట అండి ప్రపంచం, ఆ తర్వాతే మిగతా ఎవరైనానండో. అలా ఉంటుంది, బయటకే చెప్తారన్నమాట. నా కొడుకుకు కూడా అంత ప్రయారిటీ ఇవ్వరన్నమాట. ఏం చేస్తాం, చిన్నప్పటి నుంచి పెంచిన మమకారం కదండి. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.